దేవుడు తప్పిదం వల్ల ఇది జరిగింది అన్నది మనకి ఎక్కడ కనిపిస్తుందండి. భూమి తిరగడంలో తేడా వచ్చింది, దేవుడే దీనికి కారణం. ఆకాశం స్థిరంగా ఉండడంలో తేడా వచ్చింది, దేవుడే దీనికి కారణం. ఆయనే దీనికి సమాధానం చెప్పాలి. ఆయన పడుకోబట్టే, దీన్ని గాలి వదిలేసి పడుకోబట్టే ఇలా జరిగింది అని ఎవడైనా మనిషి మాట్లాడగలరా? లేడు. కారణం ఏంటి? అన్ని టెన్షన్ తూచా తప్పకుండా, ఒక్క సెకండ్ కూడా అటు ఇటు జరగకుండా ఖచ్చితంగా ట్రాక్ మీద రైలు ఎలా వెళుతుందో అలా పరిగెడుతున్నవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? పరిగెత్తిస్తున్నాడు దేవుడు, నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను కాపాడడానికి. ఆయన కునుకక నిద్రపోక కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటూ మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మనకు దేవుడు మాటలు చెబుతూ ఉంటే కునుకుతూ నిద్రపోతూ, ఆయన కునుకక నిద్రపోక మనం కునుకుతూ నిద్రపోతూ, ఇంకా మనకు దేవుడు పరలోకం ఏమిస్తాడు చెప్పండి? మనం ఎలా పొందుకోగలం చెప్పండి?